సత్యసాయి జిల్లా పారిశ్రామిక చిత్రపటంలో సరికొత్త చరిత్ర లిఖించబడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంయుక్తంగా శుక్రవారం పుట్టపర్తి వేదికగా యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో రక్షణ రంగ పరికరాల ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు ఏపీని డిఫెన్స్ హబ్ గా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి కూడా మార్గం సుగమం కానుంది. తొలి దశలో 15,000 కోట్ల పెట్టుబడితో పుట్టపర్తిలో అత్యాధునిక 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. DRDO ఆధ్వర్యంలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చేపడుతోంది. పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయం రన్వేకి అనుసంధానంగా బ్రాహ్మణపల్లికి వెళ్లి రహదారి నుంచి పుట్టపర్తి కోడూరు జాతీయ రహదారి మీదుగా బీడుపల్లి వరకు ఈ పరిశ్రమ కోసం భూములు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, DRDO ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉత్పత్తి చేస్తారు. భారత వైమానిక నౌకాదళం కోసం వీటిని తయారు చేస్తున్నారు. యుద్ధ విమానాల అసెంబ్లింగ్, ఆన్ గ్రౌండ్ టెస్టింగ్ ను ఇక్కడ నిర్వహిస్తారు. 2029 నాటికి ప్రయోగ నమూనాలను అందుబాటులోకి తీసుకురావాలని రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువస్తున్న ప్రధాన రక్షణ సంస్థలలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ అమ్యునిషన్ ఎనర్జెటిక్ రంగంలో 1,430 కోట్ల పెట్టుబడితో 565 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. BDL మిజైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ రంగంలో 489 కోట్లతో 500 మందికి ఉపాధి కల్పించనుంది. అలాగే HFCL సంస్థ రక్షణ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో 1,040 కోట్ల పెట్టుబడితో 970 మందికి ఉద్యోగ అవకాశాలు అందించనుంది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ డిఫెన్స్ ప్రొఫెల్లెంట్ వార్ హెడ్స్ తయారీలో 500 కోట్ల పెట్టుబడిలో 2,050 మందికి ఉపాధి కల్పించనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో పాటు వేలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కీలక కార్యక్రమం కోసం ముఖ్యమంత్రి పర్యటన స్కెడ్యూల్ ను అధికారులు ఖరారు చేశారు. శుక్రవారం ఉదయం 8:15 ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో చంద్రబాబు బయలుదేరతారు. 9:45 పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఆయన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. రక్షణ రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధం చేసే దిశగా అడుగులు వేస్తున్న వేళ ఏపీలో ఈ స్థాయి పరిశ్రమ ఏర్పాటు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 12:50 ముఖ్యమంత్రి తిరిగి అమరావతికి ప్రయాణమవుతారు.